మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా నటించి మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా మనం దూరంగా ఉండటమే మంచిది అండి. అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే ఇంకా ఇంకా చాలా మంచిది. అమ్మయ్య, ఫైనల్లీ అయితే మంచి ఇల్లే దొరికింది, వెళ్ళిపోతున్నాము. మరి ఏ ఇల్లు ఏంటి అనేది కూడా లాస్ట్ వీడియోలోనూ లేకపోతే ఆ లాస్ట్ వీడియోలోనూ చేశాను. మరి ఇల్లు అయితే చాలా బాగుంది అని చెప్పాను, మీరు చూశారో నాకైతే తెలియదు. మరొక్కసారి బ్యాక్కి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటనేది చూడండి, ఓకేనా. ఫైనల్లీ అయితే మాత్రం ఇల్లు కూడా సర్దేస్తున్నాము. ఇది ఒక ప్యాకేజ్, ప్యాకేజ్ ఏంటంటే పిల్లడు గారు నవ్వుతున్నాడే. బుజ్జిగాని చూడంగానే ఎంత సంతోషం వచ్చేసిందో నా మొహంలో. ఏంటబ్బా బుజ్జిగాడు అంత చిన్న పిల్లవాడిగా కనిపిస్తున్నాడు అని అనుకుంటున్నానా, అది కూడా నేను చెప్తానే. సో ఇక్కడైతే ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా, ప్యాకేజ్ అని కూడా చెప్పాను కదా. మా ఇంట్లో మా ఆయన ఏదో ఒకటి పని చేయింది, ఆయన చేతులు ఖాళీగా ఉండవు. ఆయన చేస్తున్నాడు అని వద్దు అని నా నోటికి ఎంత పని చెప్పినా కానీ మాట వినడు అనమాట. మీకు అర్థమయ్యిందా? అమ్మ పిల్లలు మీకు అర్థమయ్యే ఉంటుందిలేండి. సో హర్షి వాళ్ళ ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాము. ఒక మంచి ఇల్లు దొరికిందని చెప్పాను కదా, కబ్బోర్డ్స్ ఉన్న ఇల్లు చాలా బాగుంది. కొద్దిగా రెంట్ ఎక్కువైనా కానీ ఇల్లు అయితే బాగుంది, చాలా బాగుంది, బాగా నచ్చింది. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను అండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకైతే ఒకటి మాట్లాడను. తిట్టాలి అనిపిస్తే తిట్టేస్తాను, అది కూడా ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా మాట్లాడతాము, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరినైనా సరే, మా ఆయనైనా సరే ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా, తిట్టేటప్పుడు ఎవరైనా విన్నా కానీ పర్లేదు, ఇబ్బంది లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరోలా ప్రవర్తించే వాళ్ళని అసలు నమ్మకూడదు, నిజం. అదే మనసులో ఏదైనా కోపం పెట్టుకొని బయటకు కోపం చూపించామనుకోండి, అది అప్పటితో అయిపోతుంది. అటువంటి కాకుండా మనసులో కోపం పెట్టుకొని బయటికి మంచిగా నటిస్తూ బాగా మాట్లాడుతూ ఉంటే అది మాత్రము చాలా డేంజర్ అని చెప్తాను నేనైతే. సో నాకు మా ఆయన్ని తిట్టాలనిపిస్తే తిట్టేస్తా, బండబూతులైనా సరే ఎవరినైనా సరే తిట్టేస్తా. మెయిన్ ఎందుకు అంటే కోపం అనేది మనసులో ఒకసారి వచ్చిన తర్వాత అది ఒక వ్యక్తిని తిట్టాలి అనుకున్నప్పుడు తిట్టేస్తే ఆ కోపము వెళ్ళిపోతుంది. మనసులోనే అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా 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 కోపం పెరిగిపోయి ద్వేషం అసూయలు పెరుగుతాయి అనమాట. సో అదేం కాకుండా ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే, చాలామంది అంటే అందరూ అని చెప్పట్లేదు అండి, చాలామంది విషయంలో జరుగుతున్నదేను. కాకపోతే కొద్దిమంది నా లైఫ్లోకి తారసపడ్డారు కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏ వర్గంలో అయినా సరే, అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, పార్టీ పరంగా, రాజకీయ పరంగా ఎక్కడైనా కావచ్చు. మనకి కొంతమందికి గిట్టని వాళ్ళు అనేవాళ్ళు కొద్దిమంది ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా, కనీసము మనకు ఒక 100 మెంబర్స్ పరిచయం ఉంది అంటే 50 మెంబర్స్తో బాగా మాట్లాడతాము, 20 మెంబర్స్తో ఇంకా క్లోజ్గా ఉంటాం, 10 మెంబర్స్లో ఈజీగా ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ అయినా సరే, కనీసం ఒక 5 మెంబర్స్ అయినా సరే మనం అంటే గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. బేసికల్లీ జనరల్లీ జరుగుతూనే ఉంటుంది, అది వాళ్ళ తప్పు కాదు. మనం మాట్లాడే మాటల్లో కొన్ని రాంగ్ కూడా మనం అయ్యి ఉండొచ్చు. నేను చెప్తున్నాను కదా, మనం మాట్లాడే విషయాలు ఎదుటి వాళ్ళకి నచ్చాలని లేదు, మన పనులు వాళ్ళు నచ్చాలని లేదు. ఆ పనుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ వాళ్ళ మనసు నొచ్చించబడుతుంది. వాళ్ళ ద్వారా మనము కూడా బాధపడాల్సిన సిచ్యువేషన్స్ కూడా జరుగుండొచ్చు. సో అక్కడ ఏంటంటే కమ్యూనికేషన్స్ గ్యాప్ రావటం వల్ల, ఒకరి మీద ఒకరు కోపం ఏర్పడటం వల్ల తిట్టుకుంటుంటారు. కానీ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా ప్రవర్తించే కంటే నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసి మనం మాట్లాడుకొని అది అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది అని నా ఒపీనియన్. మరి నేను చెప్పాలనుకున్నది మీకు కరెక్ట్గా చెప్పానో లేదో నాకైతే తెలియదు. సో ఫైనల్ ఏం చెప్తున్నాను అంటే, ఎవరి మీద కోపం ఉంటే తిట్టేసేసేయండి. నేనైతే మా ఆయన మీద కోపం ఉందనుకోండి తిట్టేస్తాను, అప్పుడు అయిపోయిద్ది. నా మీద కోపం ఉందనుకోండి ఒక మాట అంటాడు, ఒక దెబ్బ కొడతాడు, మేము కూడా తిట్టుకుంటాము, మేము కూడా కొట్టుకుంటాము. జనరల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటేవి, అది అప్పుడు అయిపోతుంది. అలానే ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఒక మాట అన్నప్పుడు ఎందుకన్నారా ఏంటని ఒకసారి ఆలోచించండి. నిజంగా మన తప్పు ఉందా, మన తప్పులు లేకుండా అంటున్నారా అనేది కూడా మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే మనకు అనేది మనస్పర్ధలు కూడా రాకుండా ఉంటాయి అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఈ మధ్యకాలంలో నేనైతే కొంతమంది వల్ల చాలా సఫర్ అయ్యాను, చాలా చాలా చాలా.
అది ఎవరి ద్వారా అయినా అయి ఉండొచ్చు. మేబీ ఫ్యూచర్లో అయితే ఏంటి, ఎక్కడ, ఎలా, ఏం జరిగింది అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఈ మధ్య నేను బాగా ఓపెన్ అయిపోతున్నాను అబ్బా. ఎందుకు అంటే చెప్తున్నాను కదా, మనసులో మనం ఏం పెట్టేసుకోకూడదు. మనసులో ఒక బాధ పెట్టుకొని వారితో మాట్లాడాలన్నా మాట్లాడలేము. తర్వాత ఏదైనా ఎదుటి మొహాలు చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం హార్ట్ఫుల్గా మాట్లాడలేము. అందుకని నేనైతే ఓపెన్ అయిపోతున్నాను. సో కొన్ని కొన్ని విషయాల్లో ఏంటి అంటే నా ప్రమేయం లేకుండా వాళ్ళ ద్వారా తప్పు జరగవచ్చు, వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ద్వారా నా విషయంలో తప్పు జరిగి ఉండొచ్చు. అది లేడీసే అయి ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి మాట మాట పెరిగి అది మాట ఎక్కడికైనా దారి తీయవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే ఇంకా కోపం పెంచుకొని ఇంకా అది దేనికి దారి తీస్తుందో అని కూడా నాకు ఒక్కొక్కసారి ఏంటి అంటే చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలి వాళ్ళని అవుతుంటవి. సో అందువల్ల ఏం చెప్తున్నాను అంటే ఎప్పటిదప్పుడైతే క్లీన్ చేసుకోండి. సో ఇక్కడైతే మాత్రం ఇల్లు మాత్రం షిఫ్ట్ అయిపోతున్నాము. కాస్త బాధగానే ఉంది. ఎందుకంటే అలవాటైన ఇల్లు, బుజ్జిగాడు ప్రెగ్నెన్సీ టైం అంతా ఇక్కడే జరిగింది, శ్రీమంతం ఇక్కడే జరిగింది, తర్వాత బుజ్జిగాడు డెలివరీ ఇక్కడే జరిగింది, అన్నప్రాసన ఇక్కడే జరిగింది, తర్వాత బారసాల అంతా ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి బాబుకి ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్, 10 మంత్స్ అయినా యాక్చువల్లీ మార్చిలో అనుకుంటానే మేము ఎగ్జాక్ట్గా మంత్ కూడా చెప్పాలి అంటే అక్కడ మనకి డేట్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇది ఇప్పుడు బ్లాగ్ అయితే కాదు, అది కూడా నిజం చెప్పాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం ఏంటని కూడా మీకు డౌట్ రావచ్చు. సో అప్పటి వీడియో కాబట్టి బాబు కూడా ఒక 9 మంత్స్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 9 మంత్స్ అయి ఉండొచ్చు. సో అదనమాట పరిస్థితి. సో మనకి సామాన్ ఎక్కువే ఉందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మూటలు అయితే మేము కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయితే పడిపోతుంటాము. సో ఇక్కడ ఏంటి అంటే ప్యాకేజ్, మరి మా వారు వాళ్ళకి ఎంత ఇచ్చారో ఏమో నేనైతే అడగలేదు. అడిగితే కూడా తిట్టేస్తారు, నువ్వు నేను ఎక్కువ వర్క్ చేయలేము కాబట్టి. వాళ్ళే అన్ని మూట కట్టేసేసి అంటే సర్దుకొని ప్రతి ఐటెము చూసుకొని పనికొచ్చేది ఏంటని చెప్పేసి వాళ్ళే అని చక్కగా బ్యాగ్స్లో వేసేసి చక్కగా మూట కట్టేసి చక్కగా వాళ్ళు మళ్ళీ వ్యాన్లో వేసేసి మళ్ళీ అక్కడికి మన ఇంటికి చేర్చేంత దాకా వాళ్ళే కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే కాబట్టి. సో మనం ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చుకోవడంలో తప్పు లేదు అనేది మా వారి ఒపీనియన్. నా ఒపీనియన్ కూడా అదేనండి. ఎందుకు అంటే మనము చేయలేని పనులు ₹1 ఇచ్చైనా సరే 10 రూపాయలు ఇచ్చైనా సరే చేయించుకోవడంలో తప్పు లేదు. చిన్నపిల్లడు ఉన్నాడు కదా, నేనైతే బాబుని అలా ఎత్తుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ ఏసీ అయితే తీస్తున్నాము. ఇక్కడ ట్రైప్యాడ్ మాత్రం చేతిలో పట్టేసేసుకున్నాను. ఏదున్నా లేకపోయినా ఫోన్ అనే ట్రైప్యాడ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. నాకు వీడియోస్ చేస్తుంటాను కదా, ఎప్పుడు రికార్డ్ చేసినా కానీ అప్పుడప్పుడు వ్లాగ్ అయితే ఎప్పుడు నేను రిలీజ్ అయితే చేయలేదు. ఎందుకంటే చాలా చాలా మెమరీ కార్డ్స్ ఉన్నాయని కూడా మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను కదా, అవన్నీ నేను 1 by 1 అయితే చేసుకుంటూ వస్తున్నాను. లేటెస్ట్గా లాస్ట్ టైము కాకుండా అంతకుముందు యాక్చువల్లీ ఇది 2023 లేదా 24th మెమరీ కార్డు. సో బీరువా తీస్తుంటే నాకు కంటపడింది. సో అది దీంట్లో వేయడం వల్ల ఈ వీడియోస్ అన్నీ బయటపడ్డాయి. సో వ్లాగ్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే వ్లాగ్ చేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన హర్షి వాళ్ళ హోమ్ అనమాట. అంటే మనకి అప్పుడు హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కూడా మనం వ్లాగ్స్లో కూడా నేను చాలాసార్లు చూపించాను అనమాట హౌస్. సో అదే అనమాట పరిస్థితి. ఇక్కడ టోటల్గా అయితే మేము ఖాళీ చేసేస్తున్నాము. ఏ ఇల్లు చేరాము ఏంటనేది కూడా నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. లాస్ట్ టైం వీడియోలో చూపించాను అన్నాను కదా, చాలా బాగుంది, ఇంటీరియర్ వరకు బాగుంది, డబల్ బెడ్రూము. నేను ఎలా అయితే అనుకున్నానో, ఎలా అయితే కలగన్నానో సేమ్ అలానే ఉంది ఇల్లు. బాగా నచ్చింది, ఇది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము అని కూడా మీకు లాస్ట్ టైం నేను చెప్పాను. లాస్ట్ టైం కాదు నిన్నటి బ్లాగ్లోనే నేను చెప్పానమాట. కాకపోతే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. మరి చిన్న బాబే కాబట్టి ఎత్తుకొని వెళ్ళచ్చు. చాలా చిన్న బాబు, ఇప్పుడైతే పరుగు పెట్టేస్తున్నాడు, మాట వినటం లేదు, తిడుతున్నాడు కూడా నన్ను. చూసారా, చాలా క్యూట్గా ఉన్నాడు నాకు అన్నయ్య. సో అదనమాట. ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఇల్లు మనకి శాశ్వతం అయితే కాదు. అక్కడ కొన్ని రిలేషన్స్ అయితే మనకి ఏర్పడుతుంది. హర్ష
లక్ష్మక్క వీళ్ళతో కొంత మనకి బాండింగ్ అయితే ఉంది. సో ఒక్కొక్క టైంలో కొంతమందిని వదిలిపెట్టి రావడం బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ గృహంలో, ఈ ఇంటిలో నాకు చాలా మెమోరీస్ ఉన్నవి. ఈ ఇంటిని మర్చిపోలేము, ఈ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని మర్చిపోలేము. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ టైంలో నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను వంట చేసుకోలేని పరిస్థితుల్లో నాకు భోజనం కూడా పెట్టిన ఇల్లు ఇది అని చెప్పొచ్చు నేను. నా డెలివరీ టైంలో కూడా లక్ష్మక్క హర్షి వాళ్ళ అమ్మగారు మర్చిపోయి ఉంటారు మీరు. ఏదైనా సరే చేసిన సహాయాన్ని మనం మర్చిపోకూడదు. అది మాత్రం నాకు ఉంది. ఎప్పటికైనా సరే వారి రుణం నేను తీర్చుకోవాలని అనుకుంటాను. మరి ఏ రూపాన అలా వస్తుందో తెలీదు. వారి రుణం మాత్రం నేను తీర్చుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఎగ్జాక్ట్గా May 21 మార్నింగ్ టైంలో వాళ్ళ కారులో తీసుకొని వెళ్ళి డెలివరీ టైంలో ఉండి, డెలివరీ అయిన తర్వాత బాబును చూసి వీడియో తీసి నాకు కూడా వీడియో సెండ్ చేసినారు. డేసెస్ కూడా ఉన్నవి. అయితే కొన్ని కారణాల వల్ల ఇల్లు అయితే మేము ఖాళీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో అది అనమాట సిచ్యువేషను. మరి వాళ్ళకు మాత్రము ఎప్పటికి మాత్రము రుణపడి ఉంటాము. ఆ రుణం తీర్చుకునే రోజు ఎప్పటికి వస్తుందో నాకైతే తెలియదు. త్వరలో రావాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, సహాయం చేసిన వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడైతే మా బుజ్జిగాడు చూసారా, అప్పట్లో బాగున్నాడండి. మరి ఇప్పట్లో బాగాలేదు అనుకోవచ్చు. బాగా ఆడి పాడి పాడటం వల్ల ఏమవుతుంది అంటే కొద్ది తగ్గుతున్నాడు. ఎదిగే పిల్లలు కదా, కామన్గా తగ్గుతారు. సో అది అనమాట పరిస్థితి. ఇల్లు మాత్రం చాలా బాగుందని ఇన్నిసార్లు చెప్తున్నాను కదా. ఎక్కడ ఇల్లు అనేది నేను చూపిస్తాను. ఇక్కడ బీరువా వచ్చేసి, ఈ బీరువాలో మనకి పట్టు శారీస్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం దగ్గరుండి మా వారు నువ్వు చెక్ చేసుకొని నువ్వు మాత్రం ప్యాక్ చేసుకో అన్నారు. ఎందుకు అంటే సర్టిఫికేట్స్ మొత్తము దాంట్లోనే ఉన్నవి. ఇంకోటి ఏమైనా సరే వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా బీరువాలో పెట్టేసేస్తాం కదా జనరల్గా. సో పట్టు శారీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నవి. అవి మడతలు పోకుండా ఐరన్ చేసినవి కదా. సో అవి మాత్రము నైట్ టైం మాత్రము అయిపోయింది ఇక్కడ. సో నేను కూడా కొన్ని ప్యాకేజ్ చేసేసుకున్నాను. ఒక గోతంకి ఒక 3 గోతాలు అయితే అయినాయి అనమాట, 3 సంచులు. సో వాటి మాత్రము నేనే సర్జ్ చేసుకున్నాను. ఇక ఇక్కడికి వచ్చేసేటప్పటికి నిజంగా ప్రాణాలు ఎలా అలసిపోయాయి అంటే, ఈ ఇంట్లోకి ఎందుకు చేరామరా దేవుడా అనిపించింది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇల్లు అంత బాగా నచ్చి ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా? దీనికి కూడా కాజ్ ఉంది. మరి అది ఏంటి అని తెలియాలి అంటే రేపు ఖచ్చితంగా వ్లాగ్లో ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది, మీరు చక్కగా చూడొచ్చు. మరి ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.